ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి, వాక్య గ్రంథంలో నుంచి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ హెచ్చరిక వస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దైవ జనమా, ఈ యొక్క మరి ఈ దినము ఉపవాస కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, మనము మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు మనమందరము కూడా ప్రార్థన విజ్ఞాపనములు మనము చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున హెచ్చరికతో కూడిన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున మనమందరము కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో మరి ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరి కుటుంబం కోసం వారు, ఎవరి వ్యక్తిగత జీవితం కోసం వారు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే, మన కోసమే కాదు, మనం ఏంటంటే ఇతరుల కోసము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఎప్పుడైతే మరి మనం దేవుని యొక్క వ్యక్తిగత మరి కృప మన పైన ఉన్నది కనుక, ఆ కృపను మనము అత్యధికంగా పెంచుకోవడం కోసం మనం ఎంత ప్రయాసపడినా ఆ కృప అధికం కాదు. కానీ మనం ఎప్పుడైతే ఇతరుల కోసము ప్రార్థిస్తామో ఆ కృప, దేవుడు మన పైన ఉంచిన ఆ కృప అత్యధికమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది చాలామందికి తెలియక ఈ రోజున మరి ఎంతోమంది ఇతరుల కోసం ప్రార్థించలేని బలహీనులు అయిపోతున్నారు. చాలామంది వారి యొక్క సొంత కుటుంబం కోసం, వ్యక్తిగత అవసరతల కోసం, వారి అవసరతల కోసం, కుటుంబ అవసరతల కోసం ప్రార్థన చేసుకుంటున్నారే తప్ప మరి అనేక మంది కోసం విజ్ఞాపన చేయలేని మరి వ్యక్తులుగా క్రైస్తవులు ఈరోజు బ్రతుకుతున్నారు. మనం చూస్తున్నాం. ఎవరికి వారే వ్యక్తిగతంగానే ప్రార్థన చేసుకుంటారు, కుటుంబం కోసమే ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఇతరుల కోసం నేను ప్రార్థించాలి అనే ఒక మంచి మనసు కలిగిన వారు ఈ దినాల్లో కనబడట్లేదు. ప్రియ దైవ జనమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, మన కోసం మనం ప్రార్థించుకోవడంలో గొప్పతనం ఏమి లేదు. కానీ మనము ఇతరుల కోసము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలంగా మనం మారాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులు అని చెప్పుకుంటున్న బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ కోసం నువ్వే ప్రార్థించుకుంటున్నావా? నీ కుటుంబం కోసం నువ్వే ప్రార్థించుకుంటున్నావా? అలా కాదు. కానీ మరి నువ్వు అలా ప్రార్థించటే మరి దేశం కోసం ఎవరు ప్రార్థిస్తారు? రాజుల కొరకు ఎవరు ప్రార్థిస్తారు? అలాగే అధికారుల కొరకు ఎవరు ప్రార్థిస్తారు? మనుషులందరి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన హెచ్చరిస్తున్నాడు. మీరేమంటారంటే, అండి మా కోసమే మేము చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం సరిపోట్లే, మా కుటుంబం కోసమే మేము ప్రార్థన చేసుకోవడానికి మాకు సమయం సరిపోట్లే, మేము ఇంకా ఇతరుల కోసం ఏం ప్రార్థన చేస్తాం. ప్రభు అంటున్నారు,
భూమి మీద మీరు నెమ్మదిగా బ్రతకాలంటే, ఎంత చక్కటి మాట అండి. ఆయన ఏమంటున్నారంటే, భూమి మీద నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే, భూమి మీద నీ కుటుంబం నెమ్మదిగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి అని అంటే, మనుషులందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబం కోసమే కాదు, నీ యొక్క వ్యక్తిగత విషయాల కోసమే కాదు, మనము మనుష్యులందరి కోసము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రార్థన అంటే మనము మన యొక్క అవసరతల నిమిత్తమై ప్రార్థించడము, దేవుని పాద సన్నిధిలో అడగడం, అది ప్రార్థన. మరి విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, నీ కోసం కాకుండా, నీ కుటుంబం కోసం కాకుండా, ఇతరుల కోసం ప్రార్థించేదే అది విజ్ఞాపన ప్రార్థన అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మరి దేశంలో చాలామంది, ప్రపంచంలోనే కావచ్చు, మనం చాలా పాఠశాలలు మనం చూస్తున్నాం. ఏంటంటే చాలామంది మరి సేవకులను తయారు చేస్తున్న పాఠశాలను మనం చూస్తున్నాం. ప్రియ దైవజనమా, నిజమే, ఎంతోమంది సేవకులుగా మారుతున్నారు ఈ దినాల్లో. ఎంతోమంది దేవుని సేవ చేయాలనుకోవడం మంచి తపనే. కానీ ఈ రోజున ఎన్ని పాఠశాలలు విజ్ఞాపన కర్తలను తయారు చేస్తున్నారు. ఈ రోజున ఎంతమంది దేశం కొరకు, అలాగే ప్రాంతాల రక్షణ కొరకు, అలాగే నశించిపోయే ఆత్మల కోసం, మరియు ఇరుగు పొరుగు వారుల కోసం ఎంతమంది బాధ్యత కలిగి ఈ రోజున అధికారుల కోసం ప్రార్థించేవారు ఉన్నారండి. విజ్ఞాపన చేసేవారు ఎవరున్నారండి? ఈ రోజున ఎవరు కనపడట్లేదు. ఎందుకంటే బిజీ లైఫ్, ఎవరికి వారే ఈ రోజున ప్రార్థించుకోవడానికి సమయం సరిపోవట్లేదు. ప్రియ దైవజనమా, అందుకే కదా మన దేశం మీదకు, ప్రపంచం మీదకు భయంకరమైన విపత్తులు వస్తున్నాయి. ప్రియ పిల్లలారా, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మనము క్రైస్తవులము అనబడిన మనము అనేక మంది కోసం విజ్ఞాపన చేసే వరంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒక విజ్ఞాపనకర్తగా మారాలని ప్రభువు మరి ఈరోజు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఆయన కోరుకునేది ఏంటంటే, మన నుంచి ఆశించేది ఏంటంటే, మనము ఒక విజ్ఞాపనకర్తలుగా మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేసే యోధులంగా మారాలి. అనేక మంది కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనం మారాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఎన్నో ప్రాంతాల్లో కరువులు, ఈ రోజున మరి దేశమంతా కూడా పరిస్థితులు తారుమారు అయిపోతున్న పరిస్థితులు ఈ రోజున. ప్రియ దైవజనమా, ప్రపంచంలోనే అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రియ పిల్లలారా, మరి వీరందరి కోసం పరిస్థితుల, మరి ప్రతికూలమైన పరిస్థితుల కోసము దేవుడు ఆ ఉగ్రత నుంచి మరి ప్రజలను కాపాడులాగున మనం ఎంతవరకు విజ్ఞాపన చేస్తున్నాం దేవుని సన్నిధానంలో? మనమందరం కూడా విజ్ఞాపన చేయగలుగుతున్నామా? మరి నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ప్రభు అడుగుతున్నారు ఈ రోజున. ఆయన అంటున్నారు, ఏమని అంటున్నారు? ప్రజలందరి కొరకు అంటున్నారు. కొంతమంది అనలే, మనుష్యులందరి కొరకు. మనమంట క్రైస్తవుల కొరకే ప్రార్థించమన్నారా ప్రభు? బంధువుల కోసమే, నీ బంధువుల కోసమే ప్రార్థించమన్నారా? అలాగే నీ కుటుంబం కోసమే ప్రార్థన చేసుకున్నారా? మరి నీ ఒక వ్యక్తి కొరకే, నీ ఒక్కదాని కోసమే, నీ ఒక్కడి కోసమే ప్రార్థించుకొని చెప్పారా? లేదు. ఆయన అంటున్నారు, మనుష్యులందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. మనుష్యులందరి కోసము మనము విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేరిన వారు ఎంతవరకు అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నారు? మీరు ప్రతి దినము దేవుని యొక్క సన్నిధానంలో ఎంతమంది కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మరి పరిపాలకుల కొరకు, మనుషుల్లో అందరి కొరకు, నశించిపోయే ప్రతి ఆత్మ కొరకు ఎంతమంది విజ్ఞాపన చేయగలుగుతున్నారు? ప్రియ దైవజనమా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము అందరి కోసము విజ్ఞాపన చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడి మీద భారం ఉందండి ఈ రోజున. క్రైస్తవుడు అంటే తన కుటుంబం కోసం తను ప్రార్థించుకునేవాడు కాదు. క్రైస్తవులు అంటే తన యొక్క వ్యక్తిగత విషయాల కోసం మాత్రమే ప్రార్థించుకునేవారు కాదు. క్రైస్తవులు అంటే ఎవరంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు విజ్ఞాపన చేసేవారే క్రైస్తవులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నశించిపోతున్న అనేక ఆత్మలు నీకు కనబడినప్పుడు, ఎంతోమంది లోకంలో పాపంలో శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారు కనబడినప్పుడు, మరి వారందరి కోసం నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. నేను రక్షించబడ్డానండి, నేను బాప్తిసం పొందుకున్నానండి,
నా దేవుడు నన్ను లోకం నుంచి ప్రత్యేకపరిచి నన్ను రక్షించాడండి, ఇక చాలు అని కూర్చోడానికి వీలు లేదు. మనకు ఒక బాధ్యత ఉంది. క్రైస్తవులు అనబడిన మనకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటంటే నశించిపోయే ప్రతి ఆత్మ కోసము మనమందరము కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వారంగా మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి నశించిపోతున్నా, ఎంతోమంది రోగాలతో అలమటిస్తున్నారండి, ఎంతోమంది బంధకాల్లో నలిగిపోతున్నారండి, ఎంతోమంది మరి పాప జీవితంలో నలిగిపోతున్నారండి, ఎంతోమంది యవ్వన పిల్లలు పాప బంధకాల్లో నలిగిపోతున్నారు, మ్రగ్గిపోతున్నారండి. ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతమందిని నువ్వు ఈరోజు మరి న్యూస్ పెడితే చాలు, ఎంతమంది ఈ రోజున మరి పాపంలో ఉండి నశించిపోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, యవ్వన పిల్లలు డ్రగ్స్కు బానిసలైపోయి ఎంతమంది బిడ్డలు యవ్వన ప్రాయంలోనే మరణిస్తున్నారు. ఎంతోమంది మరి మత్తు పదార్థాలకు మరి బానిసలైపోయి, వారు త్రాగుడుకు బానిసలైపోయి యాక్సిడెంట్లు ఎంతమంది మరణిస్తున్నారు. ఈ రోజున ఎంతమంది పాపంలో ఉండి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు దైవజనమా, అవన్నీ చూస్తున్నావు కదా న్యూస్లో నువ్వు. ఆ విషయాలన్నీ నీ దగ్గరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేరవేస్తున్నాడంటే మరి వారందరి కోసము మనము విజ్ఞాపన చేయవలసిన వరమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతోమంది ప్రజలండి నాశనం అయిపోతున్నారండి. ప్రియ దైవజనమా, ఎంతోమంది భయంకరమైన వ్యాధుల చేత నాశనం అయిపోతున్నారండి. ప్రియ దేవుని పిల్లలారా, భయంకరమైన రోగాల్లో అలమడిస్తున్నారండి. పాప శాప మరి బంధకాల్లో నలిగిపోతున్నారండి. వారందరి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు తండ్రికి విజ్ఞాపన చేస్తారు? నువ్వు, నేను, మనము మౌనం అయిపోతే మరి మనము మన కుటుంబాల కోసమే ప్రార్థన చేస్తే, మనము మన వ్యక్తిగత జీవితాల కోసమే ఇంకా మనం ప్రార్థించుకొని ఆ అనుభవంలోనే ఉంటే, ఆ నశించిపోయే ఆత్మల కోసం ఎవరు దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు? నాన్న, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు సూటిగా. ప్రియ దైవజనమా, ప్రతిరోజు మరి నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఈ రోజున స్వార్థపూరితమైన పరిపాలకులు మన దేశంలో ఉండి వారు మరి అనేక రీతిగా మనుషులను అనేక రీతిలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? రాజుల కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ రోజున అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎంతమంది లంచగొండులుగా ఉండి ఈ రోజున ప్రజలకు న్యాయం చేయకుండా మరి ఎంతోమంది అధికారులు పనిచేస్తున్నారు కదా, వారి వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. అటువంటి అధికారుల కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వారు మారాలని, వారు రక్షణ పొందుకోవాలని వారి కోసం నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నారు. వారందరి కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మరి రాజులు మంచి అధికారులు లేరనుకోండి, మంచి పరిపాలకులు లేరనుకోండి, మరి అటువంటి పరిపాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పాలవుతున్నారు, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనము ఈ భూమి మీద నెమ్మదిగా బ్రతకాలంటే దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా రాజుల కొరకు, ప్రధానుల కొరకు, పరిపాలకుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలండి. క్రైస్తవులంగా మనం ప్రార్థించాలండి. ఎక్కడ నశించిపోయే ఆత్మలు నీకు కనిపిస్తే, ఎక్కడ రక్షణ లేని ప్రజలు నీకు కనిపిస్తే వారి కోసం నువ్వు విజ్ఞాపన చేయాలండి. ఒక త్రాగుబోతు నీకు కనిపించిన, ఒక లోక సంబంధి నీకు కనిపించిన, ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, వారికి నీకు కనిపించినప్పుడు వారిని చూసి అవహేళనగా మాట్లాడడం కాదు, వారిని చూసి ప్రక్కకు తొలగి వెళ్ళిపోవడం కాదు ఒక క్రైస్తవ లక్షణం. క్రైస్తవ లక్షణం ఏంటంటే అటువంటి వ్యక్తులు నీకు కనిపించినప్పుడు వారి కోసం మోకరిల్లి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో పడి ఉన్నప్పుడు వారిని చూసి నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, వారితో నాకు పని ఏంటని నువ్వు పక్కకు తొలగి వెళ్ళిపోవడం కాదు, వారి కోసం నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా, వారి పక్షాన దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఈ రోజున పాపంలో, శాపంలో ఉండి మరి భయంకరమైన దేవుని ఉగ్రతలో పాలైపోతున్న ఈ దినాలలో వారందరి కోసం నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఒకరోజు దేవుడు మరి
ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకుని ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఎందుకనంటే సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన పాప స్థితిలోనికి వెళ్ళిపోయింది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎటువంటి పాపం అంటే పురుషులతో పురుషులే పాపం చేస్తున్న అటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ భయంకరమైన పాపాన్ని దేవుడు చూడలేక ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను, ఆ ట్విన్ సిటీస్ను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ యొక్క పట్టణాలను నాశనం చేయాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు మరి అనుకునేది ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. అటువంటి సమయంలో ఒకసారి మరి దేవాది దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము ఇంటికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము భోజనం పెట్టిన తర్వాత చక్కగా మరి భోజనం చేశాడు దేవుడు. వెళ్ళిపోతున్న ఆ క్రమంలో మరి దేవాది దేవుడు చెబుతున్నారు, ఇదిగో నా స్నేహితుడు అయిన అబ్రహామా, నీకు ఏది నేను దాచలేను. ఇదిగో నీకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాను. ఇదిగో నేను ఎందుకు ఇప్పుడు బయలుదేరి వెళుతున్నానంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని గూర్చిన మొర్ర అధికంగా ఉంది. ఆ భయంకరమైన పాప స్థితిలో ప్రజలు ఉన్నారు. ఆ పాపాన్ని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఆ పట్టణాలను నేను కాల్చివేయాలనుకుంటున్నా, ఆ పట్టణాలను నేను నాశనం చేయాలనుకుంటున్నా అని చెప్పి మరి అబ్రహాముకు తెలియచేస్తున్నప్పుడు అబ్రహాము హృదయం అంట వెంటనే వేదన చెందిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అయ్యో ఆ పట్టణం కాలిపోద్దా, అయ్యో ఆ పట్టణం నాశనం అయిపోతా. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో అబ్రహాముకు తెలుసు కనుక, దేవుని కోపం ఎంత భయంకరమైందో మరి అబ్రహాముకు తెలుసు కనుక ఆ యొక్క అబ్రహాము అంటున్నాడు, అయ్యా ఇదిగో తండ్రి, అక్కడ నాయనా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు రక్షిస్తావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకనంటే అబ్రహాము యొక్క మరి బంధువు అయిన కుటుంబం, లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉందండి. అక్కడ ఆ కుటుంబం మరి ఆ ఉగ్రత పాలైపోద్దని తెలుసుకొని మరి అబ్రహాము నాకెందుకులే అని పట్టణ వాడిగా ఉండకుండా మనం ఏమనుకుంటాం, పోతే పోయిందిలే, నేను బాగున్నానండి, నా కుటుంబం బాగుంది, అమ్మో నా కుటుంబం మీదకైతే ఉగ్రత రాలేదు, వారు పోతే పోయారులే, దేవుడు పట్టణాన్ని కాల్ చేస్తాడంట, అయ్యా ఆ సెగ మా మీదకి రాకుండా కాపాడు, ఆ ఉగ్రత మా మీదకి రాకుండా కాపాడు అని మనమైతే ప్రార్థన చేస్తాం. అబ్రహాము అలా కాల. ఎప్పుడైతే దేవుడు అబ్రహామా ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క ప్రాణం తల్లడిల్లిపోతుందండి. అబ్రహాము ఎంత వేదన చెందుతూ, అయ్యా అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహిమాన్వితుడయ్యా, అయ్యా నీ ఎదుట నిలిచే శక్తి నాకు లేదు, కానీ అయ్యా నేను తెగించి నీ ఎదుట నేను మాట్లాడుతున్నాను ప్రభా, ఇదిగో వారి పక్షాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేస్తున్నాడు. మరి తెగించి దేవుని ఎదుట నిలువబడి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడండి దేవుడు. అక్కడ నిర్ణయం తీసేసుకున్నాడు, ఉగ్రత పాలైపోవాలి ఆ ప్రాంతం. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయాన్ని మార్చగలమా? మార్చలేము. అయినా కూడా అబ్రహాము ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి తను తగ్గించుకొని తెగించి అడుగుతున్నాడు, అయ్యా అయ్యా 50 మంది, 40 మంది, 30 మంది, ఆఖరికి 10 మంది ఉన్న ఆ ప్రాంతాన్ని నేను రక్షిస్తావా అనేసరికి మరి దేవుడు అన్నాడు, అబ్రహామా 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానని మరి దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడున్న లోతు కుటుంబం రక్షణ పొందుకోవాలి, ఆ యొక్క లోతు కుటుంబం ఆ ఉగ్రత నుంచి విడిపించబడాలి. అందుకే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెగించి దేవుని ఎదుట నిలువబడి మరి విజ్ఞాపన చేస్తూ అడిగినప్పుడు మరి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని, అంటే అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు ప్రియ దైవజనమా, అయినా కూడా మరి ఆ యొక్క లోతు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక లోతు కుటుంబము మాత్రమే దేవాది దేవుడు ఆ ప్రాంతం నుంచి రక్షించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రియ దైవజనమా, చూడండి, అబ్రహాము విజ్ఞాపన చేశాడు. లోతు కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థన మనవి ఆలకించి ఆ ఉగ్రత పాలు నుండి లోతు కుటుంబాన్ని తప్పించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, నీ యొక్క మరి కుటుంబీకుల కోసం వారి రక్షణార్థమై
నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నీకు తెలుసు దేవుని రాకడ అతి సమీపంగా ఉందని, నీకు తెలుసు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుందని, మరి ఈ భూలోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని, పాపంలో అయిన ప్రతి ఒక్కరి మీదకు దేవుని ఉగ్రత రాబోతుందని, రక్షణ లేని ప్రజల మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని నీకు తెలుసు. తెలిసి అయ్యా నా కుటుంబాన్ని రక్షించవు, అంతే చాలు, నేను రక్షించబడ్డాను అంతే చాలని సరిపెట్టుకుంటున్నావా? రక్షణ లేని నీ కుటుంబాల కోసం మరి ఆ యొక్క అబ్రహాము వలె దేవుని ఎదుట తెగించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్న, విజ్ఞాపన చేస్తున్నావా నీ కుటుంబం కొరకు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. పరిశుద్ధాత్మదేవుడు నీ యొక్క కుటుంబీకుల కొరకు, నీ రక్త సంబంధికుల రక్షణ కోసం, నీ ప్రాంతాల రక్షణ కోసం, మరి అలాగే నీ దేశ రక్షణ కోసం నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నారు, నాన్న నువ్వు విజ్ఞాపన కర్తగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రార్థన యోధురాలుగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది కోసం విజ్ఞాపన చేసే పాత్రను నువ్వు అవ్వాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన కోసం మనకు సుఖభోగాల కోసం మనం ప్రార్థించుకొని మనమే సంతోషించడం కాదండి. నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఈ రోజున అనేక బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో మరి ఎంతోమంది నాశనం అయిపోతున్నారండి. వారందరి కోసం మనము ప్రార్థన చేసే వరంగా, విజ్ఞాపన చేసే వరంగా, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడే వరంగా మనం మారాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ రోజున నాశనం అయిపోతున్నారు. నీ కనుల ఎదుట ఎంతమంది నువ్వు చూస్తున్నావు? వారి కోసం నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? అబ్రహాం అయితే విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా లోతు కుటుంబాన్ని నాశనం చేయొద్దయ్యా, ఉగ్రత నుంచి ఆ కుటుంబాన్ని కాపాడయ్యని మరి దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు మరి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించారు, తప్పించారు. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా, మరి నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన ద్వారా అనేక మందికి మేలు జరగాలి. హల్లెలూయా. నీ ప్రాంతాలకు మేలు జరగాలి. హల్లెలూయా. ఉగ్రత పాలు నుంచి ప్రజలు తప్పించబడాలి. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. విజ్ఞాపన ప్రార్థన కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. దేవుని మనస్సునే మార్చేసిందండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారంగా మనము మారాలి. అనేక మంది కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, నీ ప్రక్కనే ఎంతోమంది ఆత్మీయంగా పడిపోయిన వారు ఉంటున్నారు. అనేక మంది లోక బంధకాల్లో నలిగిపోతున్న వారు ఉంటున్నారు. నీ ప్రక్కనే అనేక మంది వ్యాధి బాధల్లో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ చూస్తున్నప్పుడు నీ హృదయం ఇలా తప్పిస్తుందా? మరి నీ మనసు నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, నేను మరి విశ్వాసినండి అని చెప్పుకుంటున్నావు, నేను ఆత్మీయురాలని నేను చెప్పుకుంటున్నావు. అటువంటి వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? క్రైస్తవులు అంటే ఎవరంటే బాధల్లో ఉన్న వారిని చూసి చలించేవారే క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవులు ఎవరనంటే మరి బంధకాల్లో ఉన్నవారిని చూసి చలించి ప్రార్థించేవారే, విజ్ఞాపన చేసేవారే క్రైస్తవులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఎంతోమంది నీ ప్రక్కన అనేక రోగాలతో బాధపడుతున్నారు. వారికి ఎంతవరకు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నావు? ఒక్క రోజైనా ప్రార్థన విజ్ఞాపన చేసేవా వారి కోసం? అయ్యా ఆ కుటుంబం భయంకరమైన వ్యాధుల్లో అల్లాడిపోతున్నారు, భయంకరమైన శాపబంధకాల్లో ఉన్నారు. అయ్యా ఒకప్పుడు రక్షణ పొందుకున్న వారే కానీ ఈరోజు ఆత్మీయంగా బలహీనమైపోయారు. అయ్యా వారిని తిరిగి లేపు, తిరిగి కట్టు, వారిని మరలా నీ మార్గంలోనికి నడిపించు అని నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావు వారి కొరకు? దేవుని పిల్లలారా, వారి కోసం మనం విజ్ఞాపన చేసే మరి విజ్ఞాపనకర్తలుగా మనం మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే లూకా సువార్తలో మరి మనం చూస్తే మరి ఆయన పేరు అయితే రాయబడలేదు, కానీ ఆయనంట శతాధిపతి అంట. ఆయన ఎవరు? శతాధిపతి. ఆయన 100 మంది మీద అధికారండి. ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. ఆ పనివారిలో ఒక ఆయనంట బలహీనుడైపోయాడు. ఆయనకు ప్రియ దైవజనమా పక్షవాతంతో బాధపడుతున్నాడంట. పక్షవాతంతో పడిపోయి ఉన్నాడు. ఒకప్పుడు బాగున్న వ్యక్తే, ఒకప్పుడు ఎంతో యాక్టివ్గా పనిచేసిన వ్యక్తే, పనిలో ఎంతో ఉత్సాహాన్ని కనపరిచిన వ్యక్తే. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఉన్నట్టుండి పక్షవాతం వచ్చిందండి. కాలు చేతులు పనిచేయకుండా అయిపోయినాయి. ఆ పక్షవాతంతో పడిపోయి ఉన్నాడు. ప్రియ దైవజనమా, పక్షవాతంతో పడి ఉన్నప్పుడు నిజంగా ఆయన శతాధిపతి అంట. మరి ఆయన
బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేసాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుని గురించి విన్నాడు. ఏమనంటే యేసయ్య గొప్ప దేవుడని, యేసయ్య అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడని, ఆయన గనుక మరి ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడని, ఆయన ఏ రోగులు ముట్టుకుంటే వారికి స్వస్థత వస్తుందని తెలుసుకొని ఆయన గూర్చి విని ఆయన దగ్గర కంట శతాధిపతి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా, ప్రియ దైవ జనమా, ఆ శతాధిపతి దేవుని దగ్గరకు వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ఆయన తన సొంత విషయం కోసం కాదు కానీ, తన కుటుంబ విషయాల కోసం కాదు కానీ, తన కుటుంబంలో వ్యక్తి కోసం కాదు కానీ, తన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్నాడని తెలుసుకొని బాధపడుతూ వేదన చెందినవాడై దేవుని దగ్గర ఆ యొక్క వ్యక్తి కోసం విజ్ఞాపన చేయడానికి బయలుదేరి వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నా దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడయ్యా, ఇదిగో నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని నేను నీ దగ్గరకు వచ్చానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దైవ జనమా, చూడండి, ఆ శతాధిపతి నీలాగా నాలాగా ప్రతిరోజు మందిరానికి వచ్చే వ్యక్తి కాదు, నీలాగా నాలాగా ఒక భక్తి పరుడు కాదు, ఒక విశ్వాసి కాదు. ప్రియ దైవ జనమా, ఒక అన్యుడు. అయినా కూడా ఆయన దేవుని గూర్చి విని, యేసయ్యను గూర్చి విని, ఆయన హృదయం అంట ఆ పక్షవాతంతో పడి ఉన్న దాసుని చూడగానే హృదయం అంతా వేదనతో నిండిన వాడై భారమైన హృదయముతో ఆయన దేవుని దగ్గరకు బయలుదేరాడు. హల్లెలూయా. వెళ్ళి యేసయ్య దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు, యేసు నా దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడయ్యా, అయ్యా లేవలేని స్థితిలో ఉన్నాడయ్యా, అయ్యా ఇదిగో నా దాసుణ్ణి నువ్వు బాగు చేయాలని నేను వచ్చానయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడయ్యా అని మరి బ్రతుమలాడుకుంటున్నాడండి దేవుణ్ణి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ శతాధిపతికి ఉన్న మరి ఆ యొక్క జ్ఞానం నీకుందా? ఒక అన్యుడండి, దేవుణ్ణి ఎరుగని వ్యక్తి అండి, మరి శతాధిపతి, ఆయన ఒక అధిపతి అండి, 100 మంది మీద అధిపతి అండి. అటువంటి అధిపతి కూడా ఒక వ్యక్తి పడిపోయి ఉంటే, ఆయన పెరాలసిస్ వచ్చి బాధపడుతూ ఉంటే, తన పనివాడు, ఇంకా చాలామంది పనివారు ఉన్నారు, అందరితో ఆయన పని చేయించుకోవచ్చు, కానీ ఆ పనివాడు పడిపోయి ఉండడం చూసి అలాగే ఉండిపోలేదు, నువ్వు వెళ్ళిపో, నాకేం పని చేస్తావు, నువ్వు నాకేం ఉపయోగపడతావు అని ఆ వ్యక్తిని వదిలేసుకోలేదు. కానీ ఆ వ్యక్తి ఏ రీతిగానైనా బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో యేసయ్య దగ్గరకు బయలుదేరాడండి. హల్లెలూయా. వెళ్ళి యేసయ్యను బ్రతిమలాడుకుంటున్నాడు, యేసయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి అర్హత లేనివాడను, నేను మరి యోగ్యుడను కాను, నువ్వు పరిశుద్ధుడవని నాకు తెలుసు, నువ్వు గొప్పవాడవని నాకు తెలుసు అయ్యా, అంత మాత్రమే కాదు నువ్వు సర్వాధికారి అని కూడా నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు అక్కడున్న నా ఇంటి దగ్గర ఉన్న దాసుడు బాగైపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు నాన్న, తన యొక్క దాసుడు కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ బిడ్డ కోసం మొర్ర పెట్టుకుంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి. చూడండి, ఆయన అలా ఒక అధిపతి, 100 మంది మీద ఉన్న అధిపతి ఆ రీతిగా తన ఇంట్లో ఉన్న ఎంతోమంది పనివారు ఉండగా పక్షవాతంతో పడి ఉన్న ఆ దాసుని కోసమే విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడే ఆశ్చర్యపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆయన చూడండి ఒక మాట సెలవులు ఇవ్వగానే నీ దాసుడు బాగవుతాడు వెళ్ళన్నాడు, అంతే. హల్లెలూయా. ఆ మాట అనగానే ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదామండి. ప్రియ దైవజనమా, చూడండి, ఆయన చేసిన విజ్ఞాపన ఒక దాసుని నిమిత్తమై ఆ యొక్క శతాధిపతి చేసిన విజ్ఞాపన దేవుని హృదయాన్ని కదిలించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వ్యక్తి నష్టపోవడానికి, ఆ వ్యక్తి పాడైపోవడానికి, ఆ వ్యక్తి బలహీనుడిగా ఉండడానికి ఆ శతాధిపతి ఇష్టపడలేదండి. ఏ రీతిగానైనా ఆ వ్యక్తిని లేపాలని, ఏ రీతిగానైనా ఆ వ్యక్తిని తిరిగి మళ్ళా మంచి మనిషిగా చేయాలని ఆ యొక్క వ్యక్తి తలంచి మరి యేసయ్య దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కదిలాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదిలి ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థనను బట్టి ఆ యొక్క పక్షవాతంతో బాధపడుతున్న ఆ యొక్క దాసుని దేవుడు బాగు చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముని మహిమపరచుదామా. ప్రియ దైవజనమా, చూడండి, ఆయనకు కాళ్ళు ఉన్నాయి, ఆయనకు చేతులు ఉన్నాయి, కానీ ఆయన కాళ్ళు చేతులంట
పని చేయట్లేదంట. ప్రియ దైవజనమా, నిజమే. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి కూడా ఆత్మీయంగా పతనమైపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులే, వారు దేవుని నమ్మిన ప్రజలే, కానీ ఈ రోజున వారికి కాళ్ళున్న చేతులున్న అవయవాలు ఎలా పని చేయని వ్యక్తిగా వ్యక్తి పడిపోయి ఉన్నాడో, అలాగే ఈ రోజున క్రైస్తవ జనాలు కూడా ఎంతోమంది విశ్వాసులు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? విజ్ఞాపన చేయగలుగుతున్నావా? చూడండి, ఆ శతాధిపతి పడిపోయిన వ్యక్తి పక్షవాతంతో, అంటే ఆ యొక్క కాళ్ళు చేతులు పని చేయకుండా పడిపోయిన వ్యక్తి అలా ఉండడానికి అని ఇష్టపడకుండా ఆ వ్యక్తిని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆ రీతిగా ఆత్మీయంగా పడిపోయిన వారు ఉన్నారు. ఈ రోజున పైకి బాగానే ఉంటున్నారు, కానీ ఎంతమంది ఆత్మీయ స్థితిలో పడిపోయిన అనుభవంలో ఉన్నారు. వారినందరినీ కూడా దేవుడు లేవలెత్తులాగున వారందరి కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? విజ్ఞాపన చేయగలుగుతున్నావా? దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. వారి కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. వారండి మరి చాలా భక్తిగా ఉండేవారండి. రక్షణ పొందుకున్న దినాలలో చాలా ఆత్మీయంగా ఉండేవారండి. దేవుని మందిరం అంటే ఎంతో ఆశతో వచ్చేవారు. దేవుని కానుకలు ఇవ్వడంలో ఎంత గొప్పగా ఆసక్తి కలిగి దేవుని కానుకలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఏమైపోయిందో, లోకంలో కలిసిపోయారు, పతనం అయిపోతున్నారు అని చెబుతున్నావు. వారు పాడైపోయారండి, వారు పడిపోయారండి అని అనుకుంటున్నావే, కానీ వారి గురించి ఒక విధంగా మాట్లాడుతున్నావే, కానీ అయ్యో వారు పడిపోయారే. ఎంతో గొప్పగా, ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారు, ఎంతో దేవుని ఆరాధించిన వారు, ఎంతో గొప్పగా దేవుని స్తుతించిన వారు, ఎంతో గొప్పగా దేవుని నామాన్ని ఘనపరిచిన వారు, ఎప్పుడు కూడా దేవుని పరిచర్య చేయడానికి ఎంతో ఆశతో వచ్చిన వారు ఆత్మీయంగా పడిపోయారే. అయ్యా, ఇదిగో ఆ కుటుంబాన్ని తిరిగి లేవనెత్తయ్యా. అయ్యా, తిరిగి లేపయ్యా. ఆ కుటుంబాన్ని తిరిగి కట్టయ్యా. ఆత్మీయంగా వారిని సరిచేయ్యా. ఆత్మీయంగా వారిని బలపరచయ్యా. ఆ కుటుంబాన్ని మరలా వాడుకోయా. ప్రార్థిస్తున్నావా? నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? అటువంటి కుటుంబాల కోసం నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతాను. వారు మానేశారండి, చర్చికి రావట్లేదండి అని అనుకుంటున్నావే, కానీ వారి కోసం విజ్ఞాపన చేస్తున్నావా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నవారు, వారు కనపడడానికి భక్తి పరులే కనిపిస్తున్నారు, కానీ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. వారిని తిరిగి లేపడానికి నీ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో విజ్ఞాపన నువ్వు చేయగలుగుతున్నావా? చూడండి, ఒకప్పుడు బాగుగానే ఉన్నాడు ఆ దాసుడు, ఎంతో యాక్టివ్గా పనిచేశాడు ఆయన. మరి ఆ యొక్క శతాధిపతి ఏది తెమ్మంటే అది తెచ్చిచ్చాడు. కానీ ఒకరోజు పక్షవాతంతో పడిపోయాడు. కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కానీ పని చేయలేని స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి అలాగే పడిపోయి ఉండడం ఆ యొక్క శతాధిపతి ఒప్పుకోలేదు. ఒక అన్యుడికి అట్టి మనసు వస్తే క్రైస్తవుడికి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తున్నావు? అటువంటి ఆత్మీయంగా పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఆత్మీయంగా కృంగిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయంగా బలహీనమైపోయిన వారు ఉన్నారు. వారి కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. నీ ప్రక్క వ్యక్తి రావట్లే మందిరానికి, నీ ప్రక్కన ఉండే వ్యక్తి రావట్లే మందిరానికి. అయ్యా, వారు ఎంతో చక్కగా ఉత్సాహంగా ఉండేవారయ్యా, ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి అయిన వారయ్యా. ఎందువలనయ్యా? వారి లోకంలో కలిసిపోయారయ్యా. అయ్యా తండ్రి, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మదేవ వారిని తాకు, వారిని పురుకొల్పయ్యా, మరలా తీసుకురా మందిరానికి అని వారి కోసం విజ్ఞాపన చేస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ శతాధిపతికి ఎంత బాధ్యత అండి. ఒక అన్యుడైనా కానీ మరి ఎంత బాధ్యతతో ఆ వ్యక్తి అలా పడి ఉండడానికి ఇష్టపడక తిరిగి ఆయన ఏ రీతిగా నేను బాగు చేసుకోవాలనే తపన ఆ వ్యక్తికి వచ్చింది. నీకు వస్తుందా? ఈ పొరుగు వారు పడిపోయి ఉంటున్నారు, లోకంలో పాపంలో శాపంలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారందరి కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ఎలా ఉండాలంటే అటువంటి వారందరి కోసం దేవుని పాదాలు పట్టుకొని బ్రతిములాడుతూ విజ్ఞాపన చేసే ప్రార్థనా యోధురాలుగా నువ్వు మారాలి. హల్లెలూయా. ప్రార్థనా యోధుడుగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రియ దైవజనమా, మనం ఇంకెవరి కోసం ప్రార్థన చేయాలంటే ఎఫెసీకు రాసిన పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కోసమంట? పరిశుద్ధుల కోసం మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలా. పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనం మారాలి. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, దైవ సేవకులు ఈ రోజున ఎంతమంది ఈ రోజున మరి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజున దేవుని యొక్క ప్రజల కోసం ప్రయాసపడుతున్నారు. అటువంటి సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైనా విజ్ఞాపన చేస్తున్నావా? యేసయ్యా, సేవకులను బలంగా వాడుకో అయ్యా, సేవకుల్ని ఆత్మశక్తితో వాడుకో అయ్యా, సేవకునికి కావలసిన ప్రతి అవసరతలు ఇవ్వయ్యా, ప్రతి ఒక్క ఈవులను అనుగ్రహించయ్యా. ఎక్కడా కూడా వారు బలహీనలు కావద్దయ్యా, ఎక్కడ కూడా ఆత్మల వారు కృంగిపోవద్దయ్యా. అయ్యా, మా సేవకుల్ని వాడుకో, మా దేశంలో స్వార్థికులు బలంగా వాడుకో అయ్యా, కాపరులను బలంగా వాడుకో అయ్యా, ప్రపంచంలో ఉన్న సేవకుల్ని వాడుకో. విజ్ఞాపన చేస్తున్నావా? మనం అంటే విజ్ఞాపన చేయాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల నిమిత్తమై మనమందరం కూడా విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. సేవకులందరి కోసం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మరి ప్రియ దైవజనమ, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం కూడా అయ్యా, రక్షణలో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీలేదయ్యా. ప్రతి ఒక్కరిని కూడా రక్షణలో స్థిరపరచయ్యా అని అందరి కోసం మనము విజ్ఞాపన చేసే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన సంఘములో ఉన్న పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా కాదు, మనం వస్తాం వెళ్ళిపోతాం, మన ప్రక్క వాళ్ళతో మనకు పని లేదు, ప్రక్క వారికి మనకు అవసరం లేదు. మనం వచ్చామా దేవుని సన్నిధిలో, మన కోసం ప్రార్థించామా, మన కుటుంబం కోసం విజ్ఞాపన మనం చేసామా, వెళ్ళిపోతున్నామా? ఇదే మనం యొక్క డ్యూటీ. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు, నీ భక్తి అలా ఉండకూడదు. క్రైస్తవురాలని నువ్వు చెప్పుకుంటా నీవు అలా ఉండడానికి వీలేదు. నువ్వు విజ్ఞాపన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేయాలి. అనేక మంది కోసం, పరిశుద్ధుల కోసం నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ దైవజనుడి కోసమే కాదు, ప్రతి దైవజనుడి కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ సంఘ కాపరి కోసం అనునిత్యం ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. వాక్యం, అబ్బా దైవజనుడు ఎంత బాగా వర్తమానం అందిస్తున్నాడో అని సంతృప్తి పడి వెళ్ళిపోతాం కాదు. నీ సేవకుని కోసం, నీ సేవకుల కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అయ్యా, నా సేవకుని ఇంకా బలమైన ఆత్మతో నింపి బహుబలంగా వాడుకో తండ్రి. మా అందరికీ కావలసిన జీవ వాక్కును అయ్యా నీ సేవకుడి ద్వారా మాకు అందించు ప్రభా. అయ్యా, ఎంతోమంది సంఘంలోనికి నానావిధ రోగాలతో, నానావిధ రకాల సమస్యలతో, అయ్యా నానావిధ బాధలతో అయ్యా మందిరంలోనికి వస్తుంటారయ్యా. వారందరికీ కావలసిన జీవ వాక్కును నీ సేవకుని ద్వారా అందించు ప్రభా అని విజ్ఞాపన చేయాలి. అలాగే మరి నీ సేవకుల కుటుంబం కోసం అయ్యా, నీ సేవకులకు, మా యొక్క సేవకుల కుటుంబానికి ఎన్ని అవసరతలు ఉన్నాయో, పరిచర్యలు ఎన్ని అవసరతలు ఉన్నాయో అయ్యా నా తండ్రి, అవన్నిటికీ మీరే సహాయం చేయండి అని మీరు విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం విజ్ఞాపన చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకనంటే మనం క్రైస్తవులం అండి, క్రీస్తు ఆత్మను కలిగిన వారం. హల్లెలూయా. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము మన కోసం మనం బ్రతకడం కాదండి, అందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. ఈ రోజున మన ప్రక్కనే మనం ఎన్నో విషయాలు చూస్తున్నాం నాన్న. ఎంతోమంది నశించిపోతున్నారు, భయంకరమైన శాపంలో, బంధకాల్లో నలిగిపోతున్నారు, అంధకార స్థితిలో మ్రగ్గిపోతున్నారు, త్రాగుడుకు బానిసలైపోతున్నారు, వ్యభిచారానికి బానిసలైపోతున్నారు, ఈ రోజున విగ్రహారాధనకు బానిసలైపోయారు. ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు నాన్న. ఎంతోమంది భయంకరమైన దేశంలో ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయి, ఎన్నో ప్రాంతాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియ దైవజనమా, వారందరి కోసం మనము విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ కలిగిన మనము, నేను దేవుని ఆత్మను పొందుకున్నానండి అని చెబుతున్నాను. నీవు పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేసే మరి ఆత్మను పొందుకొని ఉండాలి. హల్లెలూయా. నిజమే, నువ్వు ఒక దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తివే అయితే నువ్వు అనేక మంది కోసం విజ్ఞాపన చేయగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అయినంట మనలో ఉండి ఆయన లెక్కింప శక్యము కాని మూలుగలతో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? విజ్ఞాపనకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆమెను మహిమపరచుదాం. రోమా పత్రికల్లో
రాయబడిన మాటలు, 8వ అధ్యాయంలో మరి రాయబడిన మాటలు ఏంటంటే ఆయన మన కోసం మనలో ఉండి, మన బలహీనమైపోయిన సమయంలో, ప్రార్థించలేని సమయంలో, మన కోసమే మనం ప్రార్థించుకోలేని సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు, మనలోని ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పక్షాన లెక్కింప సఖ్యము కాని మూలుగులతో మరి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ బిడ్డ నా తండ్రి బలహీనరాలుగా ఉందయ్యా, ఇప్పుడు ఈ బిడ్డను బలపరచునైనా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతుందయ్యా, ఇప్పుడే నువ్వు ముట్టయ్యా. ఒక్కొక్కసారి నువ్వు కూడా నువ్వు ప్రార్థించగలేకపోతావు, నీరసమైపోతూ ఉంటుంది, బలహీనమైపోతుంది. నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించలేని సమయంలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటావు గనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు సహాయం చేస్తూ నీ పక్షాన, అయ్యా ఈ బిడ్డ ఈ రోజున ప్రార్థించలేని స్థితిలో ఉందయ్యా, బలహీనురాలుగా పడి ఉందయ్యా, అయ్యా ఇదిగో తండ్రి ఈ బిడ్డను తిరిగి బలపరచయ్యా, అయ్యా తిరిగి మరలా నీ శక్తితో నింపయ్యా, ఈ బిడ్డ దేహంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదలేవో ప్రభువా అని చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన మంచి విజ్ఞాపనకర్త అండి. అందుకే మనము కూడా ఆయన కలిగి ఉన్న మనము కూడా అనేక మంది కోసం మనం విజ్ఞాపన చేసే ప్రార్థనా యోధులుగా మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపనకర్తలుగా మనం కూడా మారాలి. అదే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నారండి. మన పక్షానంట యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి హెబ్రీ పత్రికలో రాయించిన మాట 7వ అధ్యాయంలో రాయబడిన మాట, యేసయ్య మన పక్షాన ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే ఇంకా మనం బ్రతికి ఉన్నాం నాన్న. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే ఈ రోజున నువ్వు నేను క్షేమంగా ఉన్నావు. ఎన్నో అవిధేయతలు నీలో ఉండినప్పటికీ, ఎన్నోసార్లు దేవునికి నువ్వు దూరం అయిపోయినప్పటికీ, ప్రియ దైవజనమా చూడు, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నావు నాన్న. ప్రియ దేవుని పిల్లలారా, అందరం కూడా మనం విజ్ఞాపన చేసే వారంగా మారాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు అంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆయన అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవనవుదును, అది నాకు దూరమగునుగాక. చూడండి, అంటే విజ్ఞాపన చేయకపోతే మనం ఏం చేసినట్లంట? వినాలి అందరూ. మరి మనము విజ్ఞాపన చేయకపోతే, ఇతరుల కోసం మనం విజ్ఞాపన చేయకపోతే మనం ఏం చేసినట్లంట? పాపము చేసినట్లు. అదే సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీకోసం నేను ప్రార్థన చేయకపోతే, ఆయన అంటున్నాడు, మీకోసం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన నేను చేయకపోతే, విజ్ఞాపన మీ పక్షాన నేను చేయకపోతే నేను పాపము చేసిన వాడని అవుతాను, నేను దేవునికి విరోధంగా చేసిన వాడిని అవుతాను, విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను, అటువంటిది నాకు దూరమగునుగాక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దైవజనమా, మనమందరము కూడా దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేసే వారంగా మారాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆ దినాల్లో మరి దేవుడు వారిని పరిపాలిస్తూ ఉంటే, మాకు నువ్వు వద్దయ్యా, నీ పరిపాలన మాకొద్దు, మాకంటూ ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు ఆధ్వర్యంలో మేము పని చేయాలి, మాకు ఒక నాయకుడు కావాలి, ఒక రాజు కావాలని బ్రతిమలాడుకున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేవుని అధికారం నుంచి తొలగిపోయిన ఆ సందర్భంలో, మరి అటువంటి సమయంలో మరి వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిన ఆ సందర్భంలో, దేవుణ్ణి మర్చిన ఆ సమయంలో సమూయేలు ప్రవక్త వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు అంటున్నారు, ఎప్పుడైతే సమూయేలు వారిని హెచ్చరించారో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా నిజమే, దేవునికి విరోధంగా మేము పాపం చేశాం అయ్యా, దేవుణ్ణి విడిచి అన్య దేవతలను మేము ఆరాధిస్తూ వచ్చాం, మమ్మల్ని క్షమించమని మా పక్షాన
దేవునికి విజ్ఞాపన చేయమని, మరి మా పక్షాన దేవునికి ప్రార్థన చేయమని సమూయేలును అడుగుతూ ఉంటే ఆ సమూయేలు అంటున్నాడు, అయ్యా మీ పక్షాన నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుద్ది, యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను, ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కోపం వారి మీదకి వచ్చి వర్షాలు పడలేని ఆ స్థితిలో ఉంటూ ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు మేల్కొన్నారండి. మాకు వర్షాలు రావట్లేదు, ఎందుకంటే మేము దేవునికి విరోధంగా పాపం చేసాం, మరి దేవుణ్ణి విడిచి అన్య దేవతలను ఆరాధిస్తూ వచ్చాం, మమ్మల్ని క్షమించమని వేడుకో సమూయేలు ప్రవక్త గారు, మా కోసం వేడుకోనండి, మాకు వర్షాలు రావాలి, మరలా పంటలు మంచిగా పండాలి అని దేవుని సన్నిధిలో మరియు వారు సమూయేలు సమక్షంలో వారు అడుగుతూ ఉండగా సమూయేలు వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు తన కృపను అనుగ్రహించి చక్కటి వర్షాలు వారు కురిపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచుదాం. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మరి మనమందరం కూడా విజ్ఞాపనకర్తలుగా మారాలండి. ఎంతోమంది మరి దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలో లోకంలో బ్రతుకుతున్నారు. వారందరి కోసం దేవుని పాద సన్నిధిలో మనం కూడా బ్రతుములాడుకునే వారంగా మారాలి. దైవజనులుగా ఈ రోజున ఎంతోమంది, మరి ఎంతమంది సేవకులు ఈ రోజున ప్రపంచం కోసం, దేశ క్షేమం కోసం, మరి అలాగే దేశ రక్షణ కోసం, నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపన చేయడం కోసం ఈ రోజున ఉపవాస దినాలు ప్రకటించుకుంటున్నారు కదా. ఒక్కొక్కరు 21 దినాలు, ఒక్కొక్కరు 40 దినాలు, ఒక్కొక్కరు 50 దినాలు. ఎందుకోసం? సేవకులకున్న భారం అది. మరి ప్రాంతాలను రక్షించవలసిన బాధ్యత, ప్రాంతాలు అందరూ కూడా రక్షణ పొందుకోవాలి, ప్రాంతాలు నశించిపోకూడదు, దేశ ప్రజలు నశించిపోకూడదు. మరి అలాగే రక్షణ లేని ప్రజలు ఉండడానికి వీలేదు. ప్రతి ఒక్క రక్షణ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుకోవాలని ఈ రోజున దైవజనులు అందరూ కూడా ఈరోజు విజ్ఞాపనకర్తలుగా మారి దేశం కోసం మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనమ, మనము కూడా మరి 21 దినాల ఉపవాస ప్రార్థన ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎందుకని? దేశ క్షేమం అర్థమై, ప్రపంచ రక్షణార్థమై మరి దైవజనుడు కూడా 21 దినాలు ఉపవాసం ఉండి దేశ రక్షణ కోసం, నశించిపోయే ఆత్మల కోసం మరి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేసుకున్నారు, దేవుని పాద సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నారు. ప్రియ దైవజనమ, నిజమే, మనం అందరము కూడా దేవుని యొక్క సమక్షంలో నశించిపోయే ప్రతి ఒక్క ఆత్మల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులంగా మనము మారాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు విజ్ఞాపన చేయలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. అదే అంటున్నాడు తిమోతితో ప్రభు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మదేవుడు మనమందరము కూడా విజ్ఞాపనకర్తలంగా మారాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలి. మన అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, పరిపాలకుల కొరకు, మన ప్రాంతాల రక్షణ కోసం, నశించిపోయే ఆత్మల కోసం, మరి బాధల్లో బంధకాల్లో ఉన్న ప్రజల కోసం, వారి విడుదల కొరకు, అలాగే ఆత్మీకంగా బలహీనమైపోయిన వారి విశ్వాసుల కోసం మనమందరం కూడా విజ్ఞాపన చేయవలసిన వరమై ఉన్నాం. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వరమై ఉన్నాం. దేవుని సన్నిధిలో సమర్పించుకొని వారిని వారు త్యాగం చేసుకొని, మరి లోకం కాదనుకొని, ఈ లోకం మరియు లోక బంధాలు మాకు వద్దనుకొని త్యాగం చేసుకొని దేవుని కోసమే ప్రతిష్ట చేసుకొని ఉంటున్న పరిశుద్ధుల కోసం, అందరి కోసం మనము ఈ విజ్ఞాపన చేయవలసిన వరమై ఉన్నాం. సేవకులందరి కోసం మనం అందరము కూడా విజ్ఞాపన చేయవలసిన వరమై ఉన్నాం. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమందరం కూడా విజ్ఞాపనకర్తలుగా మారాలి. హల్లెలూయా. విజ్ఞాపన యోధులంగా మనం మారాలి. దేశం కోసం, ప్రాంతాల కోసం, ప్రజల కోసం, మరి పరిపాలకుల కోసం అందరం కూడా విజ్ఞాపనకర్తలుగా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాన్న, ఇప్పటి వరకు నీకు అటువంటి అనుభవం లేదా? ఇప్పటి వరకు విజ్ఞాపన చేయలేకపోతున్నావా? అనేక మంది కొరకు విజ్ఞాపన చేయలేకపోతున్నావా? ఒకరోజు చేసి మానేస్తున్నావా? దేవుడు అన్నాడు, విసుగక మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎడతెగక మనం విజ్ఞాపన చేస్తుండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము మనము అందరి కోసం విజ్ఞాపన చేసే అటువంటి ప్రార్థనా శక్తితో మనం నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన హెచ్చరిక మనం లోబడాలి. ఆయన హెచ్చరించినప్పుడు కూడా మనం లోబడకపోతే దేవుడు ఒక దినాన మనల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడిగే సమయం ఒకటంటూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు విజ్ఞాపన చేయకపోతే, వారి కోసం నేను ప్రార్థన చేయకపోతే ఏమో వద్దులే అని సరిపెట్టుకుంటున్నావేమో. నీ దేవుడు నేను లెక్క అడిగే సమయం ఆసన్నమవుతుంది. ప్రియ దైవజనమా, ఆయన న్యాయపీఠం ఎదుట ఒక దినాన మనం నిలబడవలసిన వరమై ఉన్నాం.
ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు దోషుల వలె కాక మనం నిర్దోషులమై ఉండాలి. హల్లెలూయా. ఆయన అప్పగించిన బాధ్యతను మనం నిర్వర్తించే వారమై ఉండాలి. హల్లెలూయా. ప్రియ దైవజనమ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం బోధించారంటే మనం విజ్ఞాపన ప్రార్థన చేసే వారంగా మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన విజ్ఞాపన ప్రార్థన అనుభవంలోనికి సంఘం రావాలి. ప్రైజ్ ది లార్డ్. అన్ని సంఘాలు రావాలి. హల్లెలూయా. క్రైస్తవులందరూ రావాలి. హల్లెలూయా. మరి ప్రతి ఒక్క క్రైస్తవులు, ప్రతి ఒక్క సేవకులు, ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క ఆత్మీయులు అందరూ కూడా విజ్ఞాపన ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి వస్తే ఏం జరుగుతుందంటే మన ప్రాంతాల్లో గొప్ప వెలుగు వస్తుంది. హల్లెలూయా. ప్రాంతాల్లోకి రావాల్సిన కీడు తప్పించబడుతుంది. హల్లెలూయా. ప్రాంతాలకు రావాల్సిన ఉపద్రవాలు తప్పించబడతాయి. హల్లెలూయా. ప్రాంతాల్లో ప్రజలు నశించిపోకుండా మరి అందరూ కూడా రక్షణలోనికి రాగలుగుతారు. హల్లెలూయా. అందుకే నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ రక్త సంబంధికుల కోసం, నీ ఇరుగు పొరుగుల వారి కోసం, నీ ప్రాంతాల రక్షణ కోసం, అలాగే నీ దేశ రక్షణ కోసం, అలాగే ప్రపంచంలో రక్షణ కోసం, ప్రజలందరి రక్షణ కోసం, మనుషులందరి రక్షణ కోసం మనమందరం కూడా విజ్ఞాపనకర్తలుగా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు కూడా ఒకవేళ ఇతరుల కోసం ప్రార్థించే అనుభవం నీకు లేదేమో, కానీ ఈరోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకరి కోసం విజ్ఞాపన చేయకపోయావా నువ్వు దీవించబడలేవు. అనేక మంది కోసం విజ్ఞాపన నువ్వు చేసినప్పుడే ఆ ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి నువ్వు అనుభవించగలుగుతావు. విజ్ఞాపన మార్గం ద్వారానే మనం ఏం చేస్తామో తెలుసా, మనం ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వెళతాం. హల్లెలూయా. ఆ యొక్క మరి పర్వతంలోనికి వెళ్ళగలుగుతాం. ఆత్మీయ అనుభవం అనే గొప్ప ఎదుగుదలలోనికి ఆ పర్వతాన్ని మనము ఎక్కగలుగుతాం. హల్లెలూయా. మన వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత ఆశీర్వాదం, వ్యక్తిగత దీవెన, వ్యక్తిగత మరి ఫలింపు మనం పొందుకోవాలంటే అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మనం కూడా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చారు. చూడండి, మరి యోబు గురించి రాయబడింది కదా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు యోబుకి ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందంట? 2 ఆశీర్వాదం వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 బ్లెస్సింగ్స్ వచ్చి పొందుకున్నాడు యోబు. ప్రియ దైవజనమా, మనం కూడా అంతే. నీకు బ్లెస్సింగ్స్ రావాలంటే అనేక మంది కొరకు నువ్వేం చేయాలా? విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేయగలగాలి. ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి అనుభవం నీకు లేదేమో నాన్న, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఈరోజు నీతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఆయన మాటకు లోబడతావా? ఆయన హెచ్చరికను స్వీకరిస్తావా? స్వీకరిస్తే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. మోకరించు, దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకో, తీర్మానం చేసుకో. యేసయ్యా, నిజమే యేసయ్యా, ఇప్పటి వరకు నాయన నా కుటుంబం కోసమే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, నా స్వలాభం కోసమే నేను అడుగుతున్నానయ్యా, నా సుఖభోగాల కోసమే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అయ్యా, రక్షణ లేని ప్రజల కోసం నేను విజ్ఞాపన చేయలేని వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. నన్ను క్షమించేసయ్యా, నన్ను మన్నించేసయ్యా. అందుకే ఈరోజు నాతో మాట్లాడావయ్యా. అయ్యా, ఆ రీతిగా నేను ఉన్నాను కనుకనే అయ్యా నాతో మాట్లాడావు. ఇదిగో సమయాలు అంటున్నాడు, ఇదిగో మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను, నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను. అందుకే మీకోసం నేను విజ్ఞాపన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను మీ పక్షానని వారి సమయాలు మాట్లాడుతున్నాడు. సమయాలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, నువ్వు కూడా ఇదిగో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతరుల కోసం ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయకుండా ఒకవేళ పాపం చేస్తూ వచ్చావా, అనేక మంది కోసం విజ్ఞాపన చేయలేని ఒక బలహీనుడు అయిపోయావా, ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నాన్న. దేవుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ఈ యొక్క ఉపవాస కుడికిలో హెచ్చరిస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఈ రోజున నువ్వు మేలుకో. ఆయన అంటున్నాడు, మేలుకొని మెలకువగా ఉండి పరిశుద్ధుల కోసం నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయని దేవుడు ఈ రోజున ఉపవాస కుడికిలో నీకు నేర్పుతున్నాడు. నువ్వు మెలకువ కలిగి విజ్ఞాపన చేస్తావా? అయితే తీర్మానం చేసుకో. ప్రభా, ఇదిగో తండ్రి, ఇక నుంచి ప్రభా అయా నాయన నశించిపోతున్న ఆత్మల కోసం, అధికారుల కోసం, పరిపాలకుల కోసం, ఈ లోకంలో ఉన్న మనుషులందరి కోసం ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి మా దేశ రక్షణ కొరకు, అయ్యా మా ప్రాంతాల రక్షణ కొరకు, అయ్యా మా బంధువు స్నేహితుల కొరకు నాయన
నేను విజ్ఞాపన చేస్తానయ్యా. మా సేవకుల కుటుంబం కోసం అయ్యా, దైవజనుల కుటుంబం కోసం ప్రభా, అయ్యా వారి యొక్క పరిచర్య కోసం ప్రభా, అయ్యా నేను విజ్ఞాపన చేస్తానయ్యా. అయ్యా అటువంటి ఆత్మశక్తిని నాకు ఇవ్వయ్యా. అయ్యా విజ్ఞాపనకర్తైన పరిశుద్ధాత్మదేవా, అయ్యా నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వయ్యా. లెక్కింప సఖ్యము కానీ మూలుగులతో మా పక్షాన మాలో ఉండి విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడిగితే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్య కదలబోతున్నాడు. ఈ యొక్క ఉపవాస కుడికలో నీ మధ్య కదలబోతున్నాడు. ఈ ఉపవాస కుడికలో నేను దర్శించబోతున్నాడు. ఆ ఆత్మ నేను సంధించబోతుంది. ఈరోజు ఆత్మను పొందుకున్నాను, ఆ ఆత్మను పొందుకో. విజ్ఞాపనకర యోధురాలుగా నువ్వు మారాలా. ఈ రోజున నీకోసం నువ్వు కాదు నాన్న, నీకోసం నువ్వు బ్రతకడం కాదు నాన్న, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవడమే కాదు, ఇదిగో నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ అవసరతల కోసం ప్రార్థించుకోవడమే కాదు నాన్న. ఎందరో బిడ్డలు నాశనం అయిపోతున్నారు నాన్న. ఎంతోమంది లోకంలో పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు నాన్న. ఎంతోమంది సాతాను చెరలో బందీలు అయిపోయి ఉన్నారు నాన్న. ఎంతోమంది భయంకరమైన వ్యాధుల్లో అలవాటిస్తున్నారు నాన్న. ఎంతోమంది ఈ రోజున అధికారులు దేవుని ఎరుగని వారై ఉన్నారు నాన్న. ఎంతోమంది నిర్జీవమైన ఆరాధన చేస్తున్నారు నాన్న. దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నారు నాన్న. వారందరి కోసం విజ్ఞాపన చేసే ప్రార్థనా యోధురాలుగా నువ్వు మారుతావా? ఈరోజు నువ్వు ప్రార్థనా యోధురాలుగా నువ్వు మారాలని, విజ్ఞాపన యోధురాలుగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. ఇదిగో నీ జీవితాన్ని ఇదిగో విజ్ఞాపన చేయడానికి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలుగుతావా? ఆయన పాద సన్నిధిలో బ్రతుమలాడుకునే అనుభవంలోనికి నువ్వు వస్తావా? ఇదిగో అయ్యా ఇప్పుడు వరకు నాయనా, అయ్యా నాయన అనేక మంది కోసం ప్రార్థించవలసిన నేను ప్రభా ప్రార్థించలేకపోయానయ్యా. అనేక మంది కోసం విజ్ఞాపన చేయవలసిన నేను ప్రభా విజ్ఞాపన చేయలేని అయ్యా వ్యక్తిగా నేనున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అవునయ్యా, అనేక మంది కోసం ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనని నాకు తెలియదయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు కదయ్యా, ఇక ఎన్నడూ అటువంటి పాపం నేను చేయనయ్యా. ఇదిగో సమయాలు అంటున్నాడు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే అది నీకు పాపం అవుద్ది అంటున్నాడు. అయ్యా అది నాకు దూరం అవ్వాలి, అటువంటి స్థితి నాకు దూరం అవ్వాలని అంటున్నాడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సమయేలు వలె అయ్యా నేను కూడా అనేక మంది కోసం ప్రార్థన చేస్తానయ్యా. అబ్రహాము వలె అయ్యా నశించిపోయే ఆత్మల కోసం నేను విజ్ఞాపన చేస్తానయ్యా. అయ్యా శతాధిపతి వలె అనేక మంది నశించిపోతున్న వ్యక్తుల కొరకు అయ్యా ఇదిగో తండ్రి, ఆత్మీయంగా బలహీనమైపోయిన వ్యక్తుల కొరకు అయ్యా, పడిపోయిన పాపంలో పడిపోయిన వ్యక్తుల కోసం, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తుల కోసం నేను ప్రార్థన చేస్తానయ్యని ఒకవేళ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ రోజున క్షమాపణ కోరుకుంటే ఈ రోజున దేవుడు తన ఆత్మ నీలోనికి పంపబోతున్నాడు. ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయాలా, నోరు తెరిచి ప్రార్థన చేయాలా. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో, లేకపోతే అది నీకు పాపం ఏలుబడి చేస్తుంది నీ మీద. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే అది పాపమై నిన్ను ఏలుబడి చేస్తుంది. అందుకే ప్రియ దైవజనమ, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఇప్పుడు వరకు అటువంటి అనుభవం నీకు లేకపోతే ఈ రోజు నుంచి అటువంటి అనుభవాలకు నువ్వు రావాలని పరిశుద్ధాత్మదేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక లోబడి ఆ యొక్క హెచ్చరిక నీ జీవితంలోనికి స్వీకరించి ఒక విజ్ఞాపనకర్తగా నువ్వు మారితే దేవుడు సంతోషిస్తాడు. నీ ద్వారా అనేకులు మారాలి. దేవుని ఉద్దేశం అదే. నీ ద్వారా నీ బంధువులు మారాలా. నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ ప్రాంతాల్లో రక్షణలోనికి రావాలి. నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ స్నేహితుల రక్షణలోకి రావాలి. నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇదిగో ప్రాంతాల్లో రక్షణలోకి రావాలి, విగ్రహారాధికుల రక్షణలోకి రావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మరి నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా? ఇదిగో విజ్ఞాపన చేస్తానని తీర్మానం చేసుకుంటావా? అయితే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజున ప్రభా, ఈ ఉపవాస కుడికలో ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడుతూ వచ్చిన దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా మా స్వలాభం కోసం, అయ్యా ఇదిగో మా సొంత విషయాల కోసం, అయ్యా వ్యక్తిగత విషయాల కోసం, మా కుటుంబ విషయాల కోసం మాత్రమే కాదయ్యా నీ సన్నిధిలో ప్రార్థించేది. అనేక మంది కొరకు
నశించిపోయే అనేక ఆత్మల కోసం, బంధకాల్లో ఉన్న అనేక ఆత్మల విడుదల కొరకు అయ్యా, అనేక మంది ప్రజల రక్షణార్థమై, మా ప్రాంతాల రక్షణార్థమై, మా దేశాల రక్షణార్థమై అయ్యా, ప్రధానుల కొరకు, అధికారుల రక్షణార్థమై అయ్యా, పరిపాలకుల రక్షణార్థమై, పరిశుద్ధుల కొరకు ప్రభా, సేవకుల కొరకు ప్రభా అయ్యా, ఇది ఆత్మీకంగా పడిపోయిన వారి కోసం అయ్యా మేము ప్రార్థన చేయాలని, నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలని అయ్యా ఈరోజు మాకు నేర్పి ఉన్నావు, హెచ్చరిక చేసి ఉన్నావు దేవా. అయ్యా ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి విజ్ఞాపన ప్రార్థన అనుభవంలో అయ్యా నాయన నీ బిడ్డలు లేరేమో యేసయ్యా, అయ్యా దయతో క్షమించయ్యా. ఈరోజు వర్తమానం విని వారు పశ్చాత్తాపపడుతున్నారయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నారయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని క్షమించి యేసయ్యా, ప్రతి ఒక్కరిని మన్నించి యేసయ్యా. ఈరోజు నాయన అయ్యా ఎంతమంది నీ సన్నిధిలో అనేక మంది కోసం మేము ఇతరుల కోసం మేము ప్రార్థిస్తామని, విజ్ఞాపన చేస్తామని ప్రభా తీర్మానం చేసుకున్నారో వారందరినీ దర్శించు ప్రభా. అయ్యా లెక్కింపు సఖ్యము కాని మూలుగులతో అయ్యా మాలో ఉండి మా పక్షాన్ని విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మదేవా అయ్యా ప్రతి ఒక్కరిలోనికి రండి అయ్యా, మా అందరిలోనికి రండి అయ్యా, మాలోనికి రండి అయ్యా, మాలోనికి రండి పరిశుద్ధాత్మదేవా. ప్రతి ఒక్కరిని దర్శించండి పరిశుద్ధాత్మదేవా. అయ్యా విజ్ఞాపనాత్మ, విజ్ఞాపనాత్మ ప్రజల్లోనికి దిగునుగాక, ప్రజల్లోనికి వచ్చునుగాక, నీ బిడ్డల్లోనికి వచ్చునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో విజ్ఞాపన చేయడానికి ప్రతినిత్యము నాయన నీ సన్నిధిలో అనేక మంది కోసం బ్రతిమలాడుకోవడానికి ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారిని తాకండి పరిశుద్ధాత్మదేవ, వారిని ముట్టండి పరిశుద్ధాత్మదేవ. నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి పరిశుద్ధాత్మదేవ. దేవా ఇప్పుడే టచ్ హోలీ స్పిరిట్, టచ్ హోలీ స్పిరిట్, టచ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ తాకండి, తాకండి ప్రభా. నీ ఆత్మను వారిలోకి పంపండి, నీ విజ్ఞాపనాత్మను వారిలోకి పంపండి ఇప్పుడే, పంపండి ఇప్పుడే. దేవా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా భయంకరమైన దినాలు మేమున్నాం, మా చుట్టూ భయంకరమైన పరిస్థితులు అయ్యా. అయ్యా ప్రాంతాలు నశించిపోతున్నాయ్యా, జల ప్రళయాలు ప్రభా, ప్రజలు అల్లాడిపోతున్నారు యేసయ్యా. అటువంటి వారి కోసం మేము విజ్ఞాపన చేస్తున్నామయ్యా, ఆ ప్రాంతాల కోసం మేము విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఆంధ్ర రాష్ట్రాలను దర్శించేసయ్యా. అయ్యా ఏ ప్రాంతాల్లో అయితే ఈ రోజున భయంకరమైన ఉపద్రవాల్లో ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతాలన్నిటినీ దర్శించు ప్రభువా. అయ్యా ఉగ్రత నుంచి బిడ్డలకు విడుదల ఇవ్వయ్యా. అయ్యా వరద నుంచి పూర్తి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆర్థికంగా కుటుంబ పరంగా అయ్యా ఇదిగో తండ్రి ఆస్తి నష్టం, అనేక రకాల పంట పొలాలు నష్టపోయి ఉన్నారు ప్రజలు. వారందరినీ దర్శించి యేసయ్యా అయ్యా ఇదిగో తండ్రి వారందరికీ నాయన అయ్యా నీ సహాయమును అందించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇటువంటి ఉగ్రత ఏ ప్రాంతాలకి ఇక రావద్దయ్యా. ఇకనైనా ప్రజల మనోనేత్రాలు వెలిగించయ్యా. అయ్యా నిర్జీవమైన ఆరాధన విడిచిపెట్టి జీవాధిపతిపై నిన్ను ఆరాధించినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా దేశంలో మా ప్రాంతాల్లో ప్రభా అయ్యా రక్షణ లేని ప్రజలు ఎంతమంది ఉన్నారో ప్రభా వారందరికీ రక్షణ కలుగునుగాక, మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చునుగాక, బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదల కలుగునుగాక, రోగ పీడితులై నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. అయ్యా రక్షించబడి ఎంతమంది ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో, బలహీనమైపోయిన స్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని దర్శించండి పరిశుద్ధాత్మదేవ, వారిని తట్టండి ప్రభా, వారిని లేవనెత్తండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వారందరినీ తిరిగి నాయన పునరుద్ధీకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా వారు చేస్తున్న పరిచర్యలను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి అయ్యా. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యాలతో వారిని నింపండి అయ్యా. వారి సేవా పరిచర్యలకు ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అక్కర మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకోసమే ప్రతిష్ఠ చేసుకున్న అయ్యా దైవజనులు ఉన్నారు తండ్రి, అటువంటి వారిని ప్రభా మీరు దర్శించండి అయ్యా. వారిని ఇంకా ఆత్మీయంగా బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి మహిమ చెల్లిస్తున్నాయా అయ్యా. మా సంఘములో కూడా విజ్ఞాపనకర్తలు ఇంకా లేవాలయ్యా. అయ్యా ఇదిగో చాలామంది సమర్పించుకొని ఈ
ఇప్పటి వరకే తండ్రి ఎంతోమంది ప్రార్థనా యోధులుగా మార్చబడి ప్రతిరోజు నాయన విజ్ఞాపన చేస్తున్నారు అనేక మంది కొరకు అయ్యా. ఇంకా నాయన అయ్యా తండ్రి మా సంఘములు అనేక మంది విజ్ఞాపన చేసి అయ్యా విజ్ఞాపన కర్తలు లేపబడుదురుగాక. దేవా, అంగలార్చేవారు, రోధించేవారు, దేశం కొరకు ప్రాంతాల కోసం అయ్యా నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపన చేసి ప్రార్థనా యోధులు లేపబడుదురుగాక. అటువంటి ఆత్మతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవానికి స్తోత్రాలయ్యా. దేవా, ఏ ఒక్కరు నశించిపోకుండా మా ప్రాంతాలను, మా సారపక్క భద్రాచలం ప్రాంతాలను మీరు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి ప్రార్థన మనవి నాయన మీరు ఆలకించినందుకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది నాయన ఈ వాక్యాన్ని విని అయ్యా నాయన అనేక మంది కోసం, ఇతరుల కోసం మేము విజ్ఞాపనం చేస్తామని తీర్మానం చేసుకున్నారు. వారందరినీ తీర్మానంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నిండైన ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతో శ్రేష్టమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ.